ఇక అప్పులు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని మావిగన్ పేరుతో మనం రాజధానిగా అభివృద్ధి చేసుకోకపోతే గనక సర్వనాశనం అయిపోతాం. ఇప్పటికే రాష్ట్రం విడిన తర్వాత రాజధాని లేకపోవటమే కాకుండా పరిశ్రమలు లేవు, ఆదాయ వనరులు లేవు. అన్నింటా వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ కల్పనలో గాని అన్నిట్లో వెనుకబాటుతనం కనపడుతుంది. ఇంకా ఆర్థికంగా కూడా ఈ రకంగా సర్వనాశనం చేస్తే గనక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని స్థితిలోకి వెళ్తుందని చెప్పని, కాబట్టి అమరావతిని ఇక్కడితో ఆపండి, అమరావతి పేరుతో దోపిడీ ఆపండి, అప్పులు ఆపండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధికి, ఎందుకంటే ఒక పోర్ట్ ఉంది, ఇప్పటికే నగరాలు వచ్చున్నాయి, 2 పెద్ద నగరాలు ఉన్నాయి, మచిలీపట్నం ఒక చిన్న నగరం, వీటన్నిటి మధ్యలో పెద్ద ప్రాంతం అవుతుంది అని చెప్పని, గొప్ప రాజధాని అవుతుంది. ఇవాళ కాకపోతే తక్కువ కాలంలో ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పూర్తవుతుంది, గొప్ప రాజధానిగా మారుతుంది, రూపాంతరం చెందుతుంది అని చెప్పని జగన్ గారు చెప్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడులో, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో ఒక్కసారి ఉలిక్కి పడుతున్నారు వీళ్ళందరూ. తొట్టుబాటు వాళ్ళ సమాధానాలు, వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తుంటే, వాళ్ళ బూతులు చూస్తుంటే, వాళ్ళ శాపనార్థాలు చూస్తుంటే డొల్లతనం కనపడుతుంది. అమరావతి అనే దాంట్లో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుంది. అమరావతిలో అవినీతి భాగవతం ఎలా జరుగుతుంది, ఆ భాగవతం కథాకమామిషి ఏంటి, లేదా దోపిడీ అనేది ఎలా అంచెలంచెలుగా దోచుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజధాని పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు, లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చినా, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాల్ని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, మెటా అనేటువంటి అమెరికన్ కంపెనీలో దాంట్లో వాళ్ళకి అందులో ఇతను మనుషులన్నా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని లోబరుచుకున్నా ఉండాలి. ఎందుకంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ వీడియో తీసేయమంటే ఆ వీడియో ఏం తీసేయమంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి పుంకాలుగా వస్తున్నటువంటి కథలు గాని, లేదా రైతుల కష్టాలు గాని, వీళ్ళ దోపిడీ గాని ఎక్కడా సాక్ష్యం ఉండకుండా అన్ని సోషల్ మీడియాల్లో దాన్ని తొలగించేటువంటి తప్పుడు కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడే దేశ రక్షణ కోసం, లేదా తీవ్రవాదులు లేదా విధ్వంసకారులు మీద ఉపయోగించేటువంటి సాకుని చూపించి ఈ అమరావతి కథలు గాని, లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుడు అవినీతి భాగవతాలని బయటికి మాత్రం లేకుండా, సాక్ష్యం లేకుండా ఇవాళ మాట్లాడితే వీడియోని తెల్లారే డౌన్లోడ్ చేయించడం, ఆ మ్యాటర్ని డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియా మీద మొత్తం ఉక్కుపాదం మోపుతున్నారు. ఇది ఎన్నకాలం సాగుతుందా చంద్రబాబు నాయుడు గారు మీకు? అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది ఎల్లి ఆగుతుంది, ఎప్పటికి ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలంటే
చెప్పరు. చెప్పకపోగా బూతులు, తిట్లు, శాపనార్థాలు. చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మంత్రులు. నిన్న మన జగన్ గారు చెప్పారు, ఒక ఇంగ్లీష్ విలేకరు గారు అడిగింది, మరి మీరేమో మావిగాని అంటున్నారు కదా, మరి నారా చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి ఇక దిక్కు ఈ రాష్ట్రానికి అంటున్నారు కదా, మీ స్టాండ్ అదే కంటిన్యూ చేస్తున్నారా అంటే, ఖచ్చితంగా దాన్నే మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకుంటాం. మావిగన్ అనేది మేము అభివృద్ధి చేయకపోయేది అంటే, ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేత పెట్టేటువంటి ఖర్చులు గాని, పెట్టుబడులు గాని ఈ మావిగన్ ప్రాంతంలోనే జరుగుతాయి. అభివృద్ధి కూడా మావిగన్ ప్రాంతంలో చేయాలనేటువంటి మా లక్ష్యం. తద్వారా ఈ రాష్ట్రానికి నిజమైన సంపద ఎక్కడొస్తుందంటే ఈ మావిగన్ ప్రాంతంలోనే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో మాత్రమే సాక్షాత్కరిస్తుందని చెప్పని గట్టిగా చెప్పి, డొల్లతనం లేకుండా, మసిపూసి మారేడికాయ చేయకుండా, చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా సొల్లు మాటలు చెప్పకుండా, మాది ఇది, మా ఎజెండా ఇది అని చెప్పి ఆయన చెప్తే, వెంటనే ఏంటయ్యా సమాధానం, ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వం కంగారుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 9 మంది మంత్రులు మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారు, ఊడిపోయిన మంత్రులు కూడా మాట్లాడతారు నాలంటోళ్ళు. యనమల రామకృష్ణుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, దూలిపాల నరేంద్ర గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, మంత్రులు కాకుండా నేను చెప్పేది బాలశౌరి, అలాగే ఆదినారాయణ రెడ్డి, పల్లా శ్రీనివాస్, గల్లా మాధవి, సుజనా చౌదరి, ఇట్లా వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ ఓకే తిట్లు, శాపనార్థాలు. 9 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, సత్యకుమార్ గారు, ఆయన బీజేపీనా తెలుగుదేశం మనకు అసలు అర్థం కాదు. చూసినోడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళే ఈయన మన ఆయన కదా అనుకుంటున్నారు. మర్చిపోయాను, బీజేపీ వాళ్ళే మర్చిపోయారు. సత్యకుమార్ బీజేపీ అన్న సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు. బీజేపీ వాళ్ళు దత్తత ఇచ్చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి దత్తత ఇచ్చినట్టున్నారు సత్యకుమార్ గారిని. విష్ణుకుమార్ రాజు గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వారు. ఇటు నుంచి అటు దూకిన బాలశౌరి గారు, జంపింగ్ జపాంగ్ వారు. వీళ్ళు కాకుండా కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు, టీజీ భరత్ గారు మంత్రి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు, పార్థసారథి గారు మంత్రి గారు. వీరందరూ ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, నోటికొచ్చింది మాట్లాడటం. జగన్ గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న మీద ఆధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, రైతులు పడుతున్నటువంటి కష్టాలు గాని, అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గాని ఒక్కదానికి ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే, ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ 9 మంది మంత్రులు ఎంత మహానుభావులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక్కళ్ళ శాఖ గురించి ఒక్కడు కూడా సమాధానం చెప్పడం, మాట్లాడు. ఒక్కడు మాట్లాడు అసలు. ఇక సత్యకుమార్ గారు మందుల బడ్జెట్ తగ్గిందని చెప్పని ఈనాడులో రాస్తే సమాధానం చెప్పడు. అరే, మందులకి ఇవ్వాల్సి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి బడ్జెట్ కిందటేడు కన్నా ఈ సంవత్సరం కోత పడింది. ఏంటి అంటే సాధారణంగా ఏమవుతుంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు బాగుంటే వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటుంది కాబట్టి పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు ఏం చేయాలి? సౌకర్యాలు పెంచాలి, మందులు పెంచాలి, డాక్టర్లను పెంచాలి. పెంచకపోగా